నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత మన మతంలో పెళ్లి ఈ సాంప్రదాయ పద్ధతిలో జరగకూడదు మన సాంప్రదాయం ఇది అంటూ పెళ్లి సాంప్రదాయాలు మార్చిన వ్యక్తుల్లో ఒకరు బ్రదర్ అనిల్ ఎందుకు చెప్తున్నాము అంటే ఇది ఒక విధంగా హర్షించదగ్గ విషయం అయినప్పటికీ మరో విధంగా చాలామంది ఆలోచించదగ్గ విషయం ఏదేమైనా కానీ బ్రదర్ అనిల్కి షర్మిలకి కొడుకు పెళ్లి జరిగిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేద్దాం అలాగే వీళ్ళ పెళ్లికి సంబంధించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు హల్చల్ అవుతూనే ఉన్నాయి ఫస్ట్ క్రిస్టియన్ పద్ధతిలో వీళ్ళిద్దరు పెళ్లి జరిగింది ఆ తర్వాత చాలా సాంప్రదాయంగా పసుపు కార్యక్రమం అయితే క్రిస్టియానిటీకి సంబంధించి కుంకుమ పెట్టుకోవడాన్ని పసుపు పెట్టుకోవడాన్ని వీటన్నిటిని కూడా అగైనెస్ట్ చేస్తారు కానీ ఇక్కడ ఈ సాంప్రదాయాల్ని పాటిస్తూ బ్రదర్ అనిల్ తన కొడుకు పెళ్లి చేయడం మాత్రం చాలామందిని ఆశ్చర్యానికి గురి చేసింది అంతేకాదు పుస్తెలకు పసుపు కుంకుమ పెడుతూ అలాగే చాలా హిందూ సాంప్రదాయ ప్రకారం పెళ్లి జరగడము అనేది చాలామందిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది ఇంకా మనందరికీ తెలిసిందే వీళ్ళిద్దరి కొడుకైన రాజారెడ్డి వివాహం కీర్తితో జరిగింది అయితే కీర్తి ఫ్యామిలీ మొత్తం హిందూ సాంప్రదాయం ప్రకారం కాబట్టి ఆ సాంప్రదాయ ప్రకారమే కూడా ఆ సాంప్రదాయానికి విలువిచ్చి పెళ్లి జరిపించారు అది చాలా మెచ్చుకోవాల్సిన విషయము ప్రతి దాంట్లో కూడా రాజ్యాంతం చేస్తూ చూపించడం నీకు అలవాట అని కామెంట్లు పెట్టే వాళ్ళు పెడుతూనే ఉంటారు వాళ్ళను అసలు పట్టించుకోను నేను కానీ ఇక్కడ నేను చెప్పేది ఏంటి అంటే జనాలు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే మన ఇంటికి దగ్గరికి వచ్చినప్పుడు మన పిల్లల సంతోషం కోసం మన వాళ్ళ సంతోషం కోసం పద్ధతులు మార్చుకున్నా తప్పులేదు అని చెప్పినప్పుడు ఎదుటి వాళ్లకు మాత్రం పద్ధతులు ఇవే అంటూ నిబంధనలు పెట్టడమే తప్పు 3 ముళ్ళు కడితే దానికి పసుపు కుంకుమ పెడితే ఆ బంధం చూడడానికి ఎంత చక్కగా ఉంటుందని చెప్పడానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న షర్మిల బ్రదర్ అనిల్ కొడుకు వివాహ ఫోటోలే 100% సాక్ష్యంగా మనం చెప్పుకోవచ్చు అలాంటి సాంప్రదాయాన్ని మిగిలిన కుటుంబాల్లో కూడా చేసుకోవచ్చు అనే విధానాన్ని చెప్తే బాగుంటుంది అది చెప్తే ఇంకా సంతోషిస్తారు ఇలా చేయడం కంటే కూడా పరాయి వాళ్ళ విషయాలకు వచ్చేసరికి బొట్టు పెట్టుకోవద్దు లేకపోతే మన సాంప్రదాయం కాదు ఇలా పసుపు ఇది అని చెప్పడం పెళ్లి విషయంలో ఎస్పెషల్లీ ఉంగరాలు మార్చేసుకొని ఒక ముద్దు పెట్టుకుంటే పెళ్ళి అయిపోయినట్టే అని చెప్పడం ఇవన్నీ పాటించకూడదు అనే ఒక పద్ధతిని చెప్తూ మన ఇంటి వరకు వచ్చేసరికి వీటిని పాటించినా తప్పు లేదు అని చెప్పడమే ఇప్పుడు చర్చగా మారింది దీని గురించి చాలామంది సోషల్ మీడియాలో చర్చ చేస్తున్నారు ఇప్పటికైనా జనాలు అర్థం చేసుకోవాలి మన ఇంటి సాంప్రదాయం అనేది ఎప్పటికీ కూడా మాసిపోనిది చెరిగిపోనిది దాంట్లో ఉండే ఆనందం ఇంకెందులో కూడా రాదు అని ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో తెలియజేయచ్చు మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి